ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న పవన్ తనచు అనారోగ్యానికి గురవుతున్నారు. అయితే ప్రారంభం నాడే జ్వరం బారిన పడ్డారు. ఆ మరుసటి రోజే వైద్యానికి హైదరాబాద్ వెళ్లారు. అయితే అక్కడి నుంచి ప్రతిరోజు ఎన్నికల ప్రచార సభలో పాల్గొంటున్నారు. పవన్ కి అనారోగ్య సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు కూడా వచ్చాయి. ప్రజాక్షేత్రంలో ఎక్కువసేపు ఉండలేక అనారోగ్య సమస్యలంటూ హైదరాబాద్ వెళ్లిపోతున్నారంటూ వైసీపీ శ్రేణులు విమర్శలు కురిపించాయి. ఈ తరుణంలో పవన్ అనారోగ్యంపై జనసేన ప్రత్యేక ప్రకటన విడుదల చేయడం విశేషం. ప్రస్తుతం పవన్ ఎన్నికల ప్రచారంలో ఉన్నారు. గజమాలలు వేయవద్దని, పూలజల్లు వద్దని జనసేన హైకమాండ్ ప్రత్యేకమైన ప్రకటన విడుదల చేసింది. అలాగే పవన్ అనారోగ్య సమస్య దృష్ట్యా పార్టీ శ్రేణులు అర్థం చేసుకోవాలని ప్రకటనలో పేర్కొంది. పవన్ రికరెంట్ ఇన్ఫ్లుయెన్సాతో బాధపడుతున్నారని తెలిపింది. దీనికి కారణంగా ఊపిరితిత్తుల్లో నెమ్ము చేరి ఏదో ఒక సమయంలో పవన్ జ్వరంతో బాధపడుతున్నారని పేర్కొంది. అందుకే క్రేన్ తో గజమాలలు ఏర్పాటు చేయడానికి కరచాలనలు, ఫోటోల కోసం ఒత్తిడి చేయొద్దని జనసేన కార్యదర్శి హరిప్రసాద్ ప్రత్యేక ప్రకటన జారీ చేశారు. వారాహి విజయ భేరీ యాత్రలో పవన్ ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ప్రజాగళం ఉమ్మడి ప్రచారంలో కూడా పాలు పంచుకుంటున్నారు. జనసేన పొత్తులో భాగంగా 21 అసెంబ్లీ సీట్లు, 2 పార్లమెంటు స్థానాల్లో పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నియోజకవర్గాల్లో జనసేన అభ్యర్థులకు మద్దతుగా పవన్ ప్రచారం చేస్తున్నారు. మరోవైపు మిగతా భాగస్వామి పక్షాలు పోటీ చేస్తున్న నియోజకవర్గాల నుంచి పవన్ కి ప్రత్యేక వినతులు వస్తున్నాయి. కానీ సమయభావంతో పవన్ హాజరు కాలేకపోతున్నారు. మరోవైపు అనారోగ్య సమస్యలు తలెత్తుతుండటంతో జనసేన హైకమాండ్ ప్రత్యేక ప్రకటన విడుదల చేయాల్సి ఉంది.